సాకలి మంగలి దక్కలి సింధు మాస్టిమాల సాకలి మంగలి కమ్మరి కుమ్మరి గొల్లా గౌన్ల మాదిగ తెలుగు తెగలత జాతి నిండుకుండరా తెగలత జాతి ఈ దేశం మూలవాసులం గానేల మీది నల్లని సూర్యులం తన్మాదిగా అరమాదిగా జాతే మాదిరా మమ్ము మించిన నీతే లేదురా మాదిగ జాతే మాదిరా మమ్ము మించిన నీతే లేదురా అరే పారే నదులకు పంట పొలాలకు కొదివేలేని చెంబు దీపము అరే గంజి నీళ్లు గతి లేక వచ్చిన ఎన్నో జాతుల చేరదీసినావు పెత్తనమన్నది లేని ప్రేమ గల జాతి మాదిరా ఖ్యాతి మాదిరా ఖ్యాతి మాదిరా ప్రేమతత్వం అది ఉన్నతత్వము అరే ప్రేమతత్వం అది ఉన్నతత్వము ఆత్మగల్ల నా తల్లి తత్వము చల్ మాదిగ జాతే మాదిరా పంపించిన నీతే జన్మనిచ్చి సనుపాలను ఇస్తూ పెంచి సాధిమము పెద్ద చేసిన అరే అమ్మకు వాళ్ళకి విలువని ఇచ్చే ఆత్మగల్ల నా సంస్కృతిలోన అరే మచ్చలేని మా జాతుల యందు సిచ్చు వెట్టిరు లుచ్చ కొడుకులు మానవ విలువలు మంటలు కలిపి అంటరానితన మంట గట్టిన అరే ఆ బాపన జాతే వాళ్ళు రామన బతుకుల నిప్పులు ఓతిరా బ్రాహ్మణ జాతే వాళ్ళు మాదిగ జాతే మాదిరా మమ్ము మించిన నీతే లేదురా అధికారముకై పటేలు దొరలు బ్రాహ్మణ జాతితో జతగట్టిండ్రు రెడ్డి వెలుమలు కమ్మ కాపులు కాళ్ళ కింద మమ్మనగదొక్కినరు అరే అడుగున దాడులు చేస్తూ స్వార్థ బుద్ధితో గద్దెనెక్కినరు మా గుండెల మీద గుణపాలయ్యి ఆశల దీపాలు ఆర్పుతున్నారు అరే బ్రాహ్మణ జాతే వాళ్ళురా మన బతుకుల నిప్పులు ఓతిరా బ్రాహ్మణ మాదిగ జాతే మాదిరా మమ్ము మించిన నీతే లేదురా మాదిగ జాతే మాదిరా మాదిగ జాతే మాదిరా మమ్ము మించిన లేదురా మాదిగ జాతే మాదిరా మమ్ము మించిన నీతే. థ్యాంక్ యూ. ప్రియమైన మిత్రులారా, అన్ని జిల్లాల నుంచి అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి కళానాయకులకు స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. నిండు మనసుతో వారికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి బిడ్డలుగా అనేక రాజకీయ పార్టీల సిద్ధాంతాలను కొన్ని పుస్తకాల ద్వారా అయితే కొన్ని గ్రంథాల ద్వారా అయితే నెలల తరబడి క్లాసులు చెప్పిన ఒడవనటువంటి విషయాలను 5 నిమిషాల మా పాటల ద్వారా ఈ ప్రపంచానికి చెప్పినటువంటి జాతిలో పుట్టినటువంటి కళాకారులుగా మేము ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఏ ప్రసార సాధనాలు లేని కాలంలో, ఏ ప్రసార సాధనాలు లేని రోజుల్లో ఒక వాడ నుంచి ఇంకో వాడకు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు, ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఈ ప్రపంచంలోనే ప్రచార సాధకులుగా
ఒక మాటలో చెప్పాలంటే మొదటి జర్నలిస్టులుగా పనిచేసిన మాదిగ జాతి బిడ్డలుగా ఈ కార్యక్రమానికి వచ్చినామని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లా ఇవాళ 30 ఏండ్ల దండోర ఉద్యమాన్ని 30 ఏండ్ల దండోర ఉద్యమం అంటే కేవలం మాదిగలు కాదు, 58 కులాల ప్రజల హక్కులతో పాటు ఈ సమాజంలో ఉన్న ప్రతి మానవీయ కోణాన్ని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నా అని చెప్పేటువంటి పోరాటాలు నిర్వహించి ఆ ఫలితాలు సాధించిన చరిత్ర దండోర ఉద్యమానికి ఉంది. అది సజీవ సాక్ష్యం. 30 ఏండ్లు కష్టపడి పల్లెలు తిరిగి జిల్లాలు తిరిగి ఇవాళ ఈదుమూడిలో మొదలై సుప్రీంకోర్టు తీర్పు వరకు తన కాలి బలపం కట్టుకొని ప్రతి పల్లె ప్రతి వాడ చుట్టొచ్చి ఇవాళ మన మధ్యన కూర్చున్నటువంటి సజీవ సాక్ష్యం గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు. ఇవాళ అట్లాంటి ఉద్యమాల్లో 30 ఏండ్లు కష్టపడ్డ ఒక మహానాయకుడికి ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి రుణం తీర్చుకోవడానికి 30 రోజులు మా సమయం ఇవ్వకపోతే మా జన్మెందుకు, మా పుట్టుకెందుకు, మా పాటకు అర్థమేముంది? ఇంత సాహిత్యాన్ని రాసి ఈ సమాజంలో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నటువంటి కళాకారులుగా పుట్టిన మేము ఇవాళ మా జాతి హక్కుల కోసం మేము మాట్లాడకపోతే, గలమిప్పకపోతే ఇది చారిత్రాత్మక తప్పిదమైద్దని చెప్పి ఈ కార్యక్రమాన్ని 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంగా రూపకల్పన చేసుకొని నా జాతిలో కళాకారుడిగా ఉన్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, ప్రతి అక్క ఒక్కొక్కరు అందరం ఏకమై ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది మిత్రులారా. అందుకే ఇవాళ చాలామంది అనుకుంటున్నారు ఇదేదో పోటీ సభనో, ఇదేదో ఒక కులానికి వ్యతిరేకమైన సభనో, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన సభనో, ఇంకోరికో వ్యతిరేకమైన సభగా దీన్ని అనేక మంది అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఎస్, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. 58 కులాల యొక్క హక్కులను మరొకసారి ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి మాత్రమే పెట్టిన కార్యక్రమం. మా ఆత్మగౌరవం, మా ఆకాంక్ష బలమైందని చెప్పడం కోసం. మా ఆత్మగౌరవం, మా ఆకాంక్ష ఇవాటిది కాదు, రెడీమేడ్ది కాదు, ఎవరో డబ్బులు ఇస్తే చేసేది కాదు. కడుపు గట్టుకొని పల్లెలు తిరిగైనా ఖచ్చితంగా 1,00,000 డప్పులను ఏకం చేసి మా ఆకాంక్షలు చాటడానికి పెడుతున్న సభ తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి సభ కాదు. అట్లని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికో కాంగ్రెస్ పార్టీకో కూడా వ్యతిరేకమైంది కాదు. ఇది ఖచ్చితంగా మా ఆకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో వారు ఒక మాట చెప్పారు, దేశంలో నేనే మొట్టమొదలు తెలంగాణలో అమలు చేస్తా వర్గీకరణ అని చెప్పారు. అది అమలు చేయమని చెప్పే సభే తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి సభ కాదని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో మరి అన్ని జిల్లాల నుంచి నా మిత్రులు వచ్చిండ్రు, అన్ని ప్రాంతాల నుంచి నా సోదరులు వచ్చిండ్రు, అన్ని రాజకీయ పార్టీల నుంచి కళానేతలు వచ్చిండ్రు, కళా నాయకులు వచ్చిండ్రు. కళాకారులు కాదు, కళా నాయకులు. ఎందుకంటే లక్షలాది మందిని కూర్చోబెట్టి వందలాది మంది కళాకారులకు సైన్యంగా నడిపించేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కళాకారులు కాదు, కళానాయకులే అని చెప్పి కోరుతూ మరి మిత్రులకు చాలామంది ఇంకా పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చేది ఉన్నది. వాళ్ళు యూనివర్సిటీ నాయకులు కావచ్చు, మిగతా కవులు, ప్రజా కవులుగా ఉన్నటువంటి నాయకులు కూడా దారిలో ఉన్నారు. కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు. మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ చేసుకొని మరి జిల్లాల వారీగా ఎవరెవరు ఏ జిల్లా నుంచి వచ్చారు, ఏ సంఘం నుంచి ఎవరు వచ్చారు, వారి పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమం, ఈ ఎజెండా మీకు తెలియంది కాదు. ఇది గత 15-20 రోజులుగా, నెల రోజులుగా ఇది ప్రాచుర్యంలో ఉంది కనుక మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా మీ దగ్గర ఉంది. దీనికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ సలహాలు, మీ సూచనలు, సలహా సూచనతో పాటు ఆచరణ, మీ ఆచరణ ఎట్లుండబోతుంది, ఇందులో ఎన్ని రోజులు మీరు పాల్గొనబోతున్నారు, ఎంత సమయం ఇవ్వబోతున్నారు జాతి కోసం అనే అటువంటి విషయాన్ని కూడా మీరు మీ చర్చ కొనసాగితే మనం మరి తర్వాత మనందరిని ఉద్దేశించి మన అన్నగారు మాట్లాడతాడు కనుక అందరి ఒపీనియన్లు మనం తీసుకునేటువంటి కార్యక్రమంగా దీన్ని చేసుకుందామని చెప్పి కోరుతూ నేను ఈ జాతి కోసం అసలు బాసినటువంటి అమరులను స్మరించుకుందాం. వర్గీకరణ ఉద్యమం అంటేనే ప్రాణత్యాగాలతో కూడిన ఉద్యమం. వర్గీకరణ ఉద్యమం అంటేనే ప్రాణత్యాగాలు లెక్క చేయకుండా అది కలెక్టరేట్ ముట్టడైనా, అసెంబ్లీ ముట్టడైనా, అసెంబ్లీ మీద దాడి అయినా, ఇంకేదైనా కావచ్చు, ఒక్క అన్నగారు ఒక్క పిలిపిస్తే మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వర్గీకరణ ఆపద్దు అని చెప్పి చనిపోయిన సురేందరు, దామోదరు, అనేక మంది, భారతక్క, అనేక మందిని ఎవరిని కూడా మేము విస్మరించాం. వారి త్యాగాలను ఎత్తుపడుతూనే వారి త్యాగాలు ఉన్నాయి కనుకనే ఎంఆర్పిఎస్ ఉద్యమం నిలబడ్డది. ఏ త్యాగాలు లేని అనేక సంఘాలు ఇట్లా వచ్చాయి, అట్లా కూలిపోయినాయి. ఇవాళ ఎంఆర్పిఎస్ ఈ రోజే కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఎంఆర్పిఎస్ అనేది ఉంటది అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే నా మాదిగ దండోరం
నా మాదిగ దండోరం ఎంఆర్పిఎస్ జెండేరో నా మాదిగ దండోరం నా మాదిగ దండోరం మంద కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో మంద కృష్ణ మాదిగ మా గుండె బలమేరో మంద అడుగు అడుగు నాతగా పడ్డ నా దళిత జాతిని ఏకం చేసి అడుగు అడుగు నాతగా పడ్డ నా దళిత జాతిని ఏకం చేసి దళిత జాతిని ఏకం చేసి దళిత జాతిని ఏకం చేసి చెప్పులు గుట్టిన చేతులతోటే చరిత్రనేమో తిరగరాయమని చరిత్రనేమో తిరగరాయమని చరిత్రనేమో తిరగరాయమని తప్పులు కొట్టిన చేతులతోటే పోరాటాలకు దారులేయమని పోరాటాలకు దారులేయమని పోరాటాలకు దారులేయమని నలుదిక్కులను ఏకం చేసి హక్కుల పోరును ముందుకు నడిపిన నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో నా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో నా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో ఈదు మూడిలో అడుగు పెట్టినది తెలుగు రాష్ట్రమును విస్తరించినది తెలుగు రాష్ట్రమును విస్తరించినది తెలుగు రాష్ట్రమును విస్తరించినది ఈదు మూడిలో అడుగు పెట్టినది అర తెలుగు రాష్ట్రములు కలియదిరిగినది తెలుగు రాష్ట్రములు పర్యటించినది తెలుగు రాష్ట్రములు పర్యటించినది జిల్లలు పల్లెలు విస్తరించుతో ఢిల్లీ కోటను ముట్టడించినది ఢిల్లీ కోటను ముట్టడించినది ఢిల్లీ కోటను ముట్టడించినది సామాజిక న్యాయం కోసం సమర శంఖమును పూరించింది నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో నా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో నా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో దళిత జాతిలో 59 కులాలుగా మనమందరముంటే కులాలుగా మనమందరముంటే కులాలుగా మనమందరముంటే 58 కులాల ప్రజల అన్యాయానికి గురి అవుతుంటే అన్యాయానికి గురి అవుతుంటే అన్యాయానికి గురి అవుతుంటే 58 కులాల ప్రజల అన్యాయానికి గురి అవుతుంటే అన్యాయానికి గురి అవుతుంటే అన్యాయానికి గురి అవుతుంటే కళ్ళబట్టి మరి లొల్లి చేస్తూ మరి నలుదిక్కులను ఏకం చేసే నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో నా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో నా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో బుద్ధుడు చూపిన మార్గం మాది పూలే నేర్పిన జ్ఞానం మాది పూలే నేర్పిన జ్ఞానం మాది పూలే నేర్పిన జ్ఞానం మాది అంబేద్కరుడు జగజీవనుడు చూపించిన పోరాటం మాది చూపించిన పోరాటం మాది చూపించిన పోరాటం మాది అంతిమంగా ఈ దేశాన్ని పరిపాలించేది మేమే కొడుక నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో నా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో నా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో అట్లా ఇది ఎవరికి వ్యతిరేకమైంది కాదు, ఎవరినో పొగడ్డానికో ఎవరినో తిట్టడానికి పెట్టింది అంతకంటే కాదు, 30 ఏండ్ల మా ఆకాంక్షను చెప్పడానికి పెట్టింది మాత్రమే అని చెప్పి మీడియా ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, చాలా మంది అనుకుంటారు, చాలా కామెంట్లు వింటున్నాం, చాలా ఇంటర్వ్యూలలో చూస్తూ ఉన్నాం. సభ పెట్టినప్పుడు ఉన్నటువంటి అడావుడి ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు మాటలే కాడికి వచ్చింది ఆ పరిస్థితులు. అంటే అర్థం చేసుకోండి, సమాజంలో మేము ఒంటరైతున్నామని చెప్పి సోదరుల్లో మాట్లాడే 4-5 కూడా ఆ విషయం తెలుసు కనుక అది పలచబడిపోయింది, అది పలసగానే ఉంది. మానవ సమాజం అనే చరిత్రలో వర్గీకరణకు మద్దతు ఇవ్వని వాడు, మనిషి అనేవాడు ఎవడైనా వర్గీకరణకు మద్దతు ఇవ్వాల్సిందే అని చెప్పి మరొకసారి రుజువైంది కనుక ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు కృష్ణన్న పోరాట ఫలితం ద్వారా వచ్చింది కనుక గట్టిగా చప్పట్లతో మరొకసారి కళాకారులుగా, కళానాయకులుగా జై హో మంద కృష్ణ మాదిగన్న, జై హో మాదిగ జాతి, జై హో మంద కృష్ణ మాదిగన్న, జై హో జై హో. ఈ కష్టాలు బాధలు తెలియనటువంటి వాళ్ళు అనేక విమర్శలు చేస్తారు. కడుపు గాలి మేమేడుస్తున్నాం, కడుపు నిండి ఇంకోడు అరుస్తా ఉన్నాడు కనుక
అవి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి సభలు కావని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు ఒక్కొక్కరుగా చర్చించుకుందాం, ఒక్కొక్కరుగా మనం మాట్లాడుకొని ముందుకు పోదాం. మీ సంఘం పేరు, మీరు రచయితనా, కళాకారుడా, డప్పు కళాకారుడా, ఇందులో ఎలా పాల్గొంటారు, ఏ జిల్లా నుంచి వచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా మీరు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అద్భుతంగా చాలామంది ఆడబిడ్డలు వచ్చిండ్రు, వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నా. చాలామంది అన్నలు మీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వచ్చారు. వాళ్ళకు పేరు పేరున మన కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం నుంచి చక్రాల రగ్గారు వచ్చారు, వారికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వారిని కూర్చోవలసిందిగా కోరుతూ ఇంకా మిగతా మిత్రులందరూ కళానాయకులందరూ కూడా కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి హాజరవుతారు కనుక మరి పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ అనుబంధ సంఘం ప్రజానాట్య మండలి, సిపిఐ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, తెలంగాణ ప్రజానాట్య మండలి, ఇట్లా అన్ని సంఘాలుగా జనసమితి నుంచి, తర్వాత దళిత సంఘాలు, దళిత కళామండలి, జడ్జనగర్ కళామండలి, ఆ తర్వాత ద్రావిడ సాహిత్య సాంస్కృతిక సంఘం, అందరూ కూడా ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలు కూడా భాగస్వామ్యమైనవి కనుక ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ మరి మనం